మాజీ సీఎం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయాల ఆలోచనల వారసత్వంగా వచ్చిన పార్టీ వైసీపీ పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ ప్రస్థానంలో ఉద్యమంలా చాలా మంది కలిసి వచ్చారని అన్నారు. అదే రాజకీయ పార్టీగా రూపొంది అడుగులు వేస్తూ అత్యున్నత స్థాయికి చేరుకుందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద, ప్రజల సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద దృష్టి పెట్టలేకపోయామని చెప్పారు. మొన్నటి ఫలితాల్లో దీని ప్రభావం కూడా కనిపించిందని సజ్జల చెప్పారు. మహిళ అక్కచెల్లెమ్మలే పాలనలో కూడా తనతో పాటు అడుగులు వేయాలని, ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని, ఉండగలరని, వాళ్ళే ఉంటారని మా అందరికంటే కూడా ఎక్కువ నమ్మిన వ్యక్తి ఆయన. పార్టీలకు, రాజకీయ పార్టీలకు మహిళా నాయకురాలు, మహిళలు నాయకులుగా నామినేటెడ్ పెట్టడం కాదు, వాళ్ళు అన్ని వర్గాలకు యాక్సెప్టబిలిటీ తెచ్చుకొని సొంతంగా పార్టీలను నడపగలిగి ప్రజల్లో బలమైన దీన్ని తెచ్చుకోగలగడానికి కావాల్సిన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అక్కడ ఉండింటే ఇప్పుడు బుల్డోజ్ చేసేవాడు ఆయన. ఎందుకంటే 50% వద్దన్నా 50% చేసి మిమ్మల్ని అందరినీ నామినేటెడ్ పోస్టులో 50% ఖచ్చితంగా ఇవ్వాలి. మనకు ఎక్కడ అవకాశం ఉంటే వాటన్నిటిలో కూడా పెట్టాలి. ఈవెన్ ఎలక్టెడ్ వాటిలో కూడా, స్థానిక సంస్థల్లోని చూసిన వ్యక్తి. సో ఆయన రాజ్యాంగాన్ని చేయగలిగిన దీంట్లో పార్లమెంట్లో ఉంటే బహుశా అక్కడ కూడా ఇది ఎప్పుడో చేసి ఉండేవాడు. కానీ దశాబ్దాలుగా ఆగి ఈ మధ్య అదయింది. ఒక స్టార్ట్ కావాలి అనే తపనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొదలుపెట్టారో అది ఆదర్శప్రాయంగా నిలబడింది. దేశం మొత్తం కూడా